మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరపున చేరి వచ్చిన మా ప్రియ సంఘమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగున్నారమ్మా? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీ బాధలు నిట్టొడుపును దేవుడు విడుదల చేసేను గాక. మీరు సంతోషంగా ఉండను గాక. మీ కుటుంబం ఆస్వాదించబడను గాక. ఆ సంతోషంగా దేవుడు అంట నువ్వు ఎల్లప్పుడూ సంతోషం ఉండాలని ఆయన ఆశ. ఆయన బిడ్డలు ఎప్పుడు బాధపడితే ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనేది ఆయన చిత్తం. మరి ఆయన దేవుడు అంటాడు ఈ మానవుని లోకానికి తెచ్చాడు. ఎందుకు తెచ్చాడంటే ఈ లోకంలో ఈ జగత్తు పునాది వెయ్యబడక మునుపు ఆయన ప్రేమ చేత మానవుని ఎన్నుకున్నాడు. మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పము చేత చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. తన ఎదుట పరిశుద్ధులమని ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మమ్మల్ని ఏర్పరిచెను. చెప్పండి దేవుడికి మహిమ. ఆయన ప్రేమ చేత వెన్నుకున్నాడు మానవుని. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత నిన్ను లోకానికి తీసుకుని రావాలని, మరి లోకానికి తీసుకుని రావాలి అనుకున్నప్పుడు మరి ఆయన ఏమి చేశాడు? మరి అప్పుడే ముందుగానే ఈ భూమి ఆకాశమును ఉందంటారా? లేదండి. చూడండి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు సృజించెను. భూమి లేదు, ఆకాశము లేదు. ఎవరు కలగ చేశాడంట? దేవుడే కలగ చేశాడు. భూమి ఎలా ఉందంట? నిరాకారం. నిరాకారం అంటే ఏంటి? ఆకారము లేకుండా, ఆకారమే లేదు, రూపమే లేదు, భూమియే లేదు. అలాంటిది దేవుడు చేశాడు. విచిత్రంగా చేశాడు. ఏమంట? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండని చీకటి దేవుని ఆత్మ జలముల పైన ఆడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను. చప్పటి కొడతాం దేవునికి. వెళ్తాం. ఆయన పలికాడంతే. ఏం పలికాడు? వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కలిగను. భూమి కలుగును గాక అన్నాడు. ఏమైంది? కలిగింది. ఆకాశమా కలుగును గాక అంటేనే ఆకాశం. కూడా కలగ చేశాడు మొట్టమొదటి దేవుడు. ప్రకృతి కలగజేసిన దేవుడు. ప్రకృతి కలగజేసి మరి ఆయనే సృష్టి చేసిన సృష్టికర్త, ఆయనే నిర్మించిన నిర్మాత, ఆయనే రాజు, ఆయనే ఒక కింగ్ అని అంటున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచమును, ఈ భూమి ఆకాశం కలగజేసిన దేవుణ్ణి కింగ్ అని కూడా మనము అనవచ్చండి. ఎందుకంటే భూమి ఆకాశం లేకపోతే ఈ మానవుడు ఈ లోకానికి వచ్చేవాడా? ఈ మానవుని ఎవరు తయారు చేశారు? ఎలా వచ్చాడు ఈ లోకానికి?
ఆ సత్యం తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథమే బైబుల్ అంటాం. ఈ బైబుల్ పరిశుద్ధ గ్రంథం అంటాం. ఇది దేవుడు చేసిన కూడా ప్రకృతిని ఎలా కలగజేశాడనే మాటలు బైబుల్లో ఉంచాడు. దేవుడు సృష్టి చేశాడు. ఈ పగలు రాత్రి అని కూడా పేర్లు పెట్టాడు. పేరు పెట్టి భూమిని గట్టిపరిచాడు. ఈ భూమి గట్టిపరిచి భూమి పైన ఉన్న అన్ని కూడా చెట్లు, పొలాలు, పండ్లు అన్ని కూడా తయారు చేశాడు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఎందుకని ఈ లోకానికి తీసుకురావాలని ఉద్దేశం, దేవుని ఉద్దేశం. ఆయన ఎలా చేశాడు? 26వ వచనం చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసేదను. ఏం చేశాడంటే ఎవరి పోలికల్లో ఉన్నాం మనము? దేవుని పోలికల్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన సృష్టి చేసిన సృష్టికర్త కాబట్టి. రంగు పేదలు కాదు గాని మానవుని తయారు చేసినది ప్రారంభము దేవుడు లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ తయారు చేసిన వాడు దేవుడు. ఈ లోకానికి వచ్చినప్పుడు విభేదాలు వచ్చాయి. ఎవరు పనులు బట్టి కులాలు వచ్చాయి. ఎవరు పనులు బట్టి వాళ్ళకి మతాలు వచ్చాయి. ఎవరు పనులు వృత్తులు చేస్తూ ఉంటే వాళ్ళు దేవతలు అయిపోయారు. దేవుడు సృష్టి చేసిన సృష్టికర్తను మర్చిపోయారు. ఈ సృష్టినే పూజ చేసే వాళ్ళు ప్రపంచంలో ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి భూమి ఆకాశం కలగజేసిన దేవుడు, వెలుగును కలగజేసిన దేవుడు, చీకటిని కలగజేసిన దేవుడు, మరి మానవుని తయారు చేసిన దేవుడు ఆ మానవుని ఎక్కడికి తీసుకుని వచ్చాడు? ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు అనుకున్నాం మనము? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఎన్నుకున్నాడు కాబట్టి లోకానికి తెచ్చాడండి. మరి ఎందుకు తెచ్చాడని? ఆయనకు మహిమ, ఆయనకి కీర్తి రావాలని, ఆయనకి కీర్తి తీసుకుని వస్తామనే ఒక ఉద్దేశంతోనే ఈ లోకానికి మానవుని తెచ్చాడు. ఈ లోకానికి వచ్చే పుట్టినప్పుడే కులాలు లేవు, మతాలు లేవు, జాతులు లేవు. స్త్రీ పురుషులు ఇద్దరు మాత్రమే దేవుడు కలగజేశాడు. వాళ్ళ ద్వారా భూమిని నిండించాడు. మొట్టమొదటిది ఆదామును చేశాడు. ఆదాములో నుండి సగభాగముగా ఎముకలో ఎముక, మాంసంలో మాంసము తీసి స్త్రీగాను ఏర్పాటు చేశారు. ఆ భార్యాభర్తల అనుబంధము శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రపంచంలో భూమి పైన ఉన్న మానవులందరూ వాళ్ళ ద్వారానే రావాలి అని ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు ఈ లోకానికి దేవుడు. మరి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయారు. సృష్టి చేసిన సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టిని ప్రారంభిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఒక మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా, ఈ ప్రకృతి అంతా కూడా నీకు లోబడవలసినదే. ఈ సూర్య చంద్రులు కావచ్చు, నీకే 5 పంచభూతాలుగా దేవుడు నియమించాడు. ఇవన్నీ కూడా అవి మాకు సేవ చేయాలి. మానవునికి సేవ చెయ్యాలి. సేవ చేస్తూ ఉన్నాయి. దేవుడు నియమించే ఉన్నాడు, నిబంధన చేసి ఉన్నాడు, వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. పగలు పెద్ద జ్యోతిని పెట్టాడు, రాత్రి చిన్న జ్యోతిగా నియమించిన దేవుడు. ఏ రోజన్నా ప్రకృతిలో సూర్యుడు ఆగిపోయింది చూసావా? చంద్రుడు ఆగిపోయింది చూసావా? గాలి ఆగిపోయింది చూసావా? చెప్పండి. ఈ ప్రపంచంలో దేవుడు ఏదైతే నియమించాడో 5 పంచభూతాలుగా అవన్నీ కూడా సేవలు చేస్తూ ఉన్నాయి మానవునికి. మానవుడు ఏం చేస్తున్న అవుట్లకి పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారు, సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తున్నారు. దేవుని ఉద్దేశం మర్చిపోయారు, దేవుని ఆజ్ఞలు మర్చిపోయాడు మానవుడు. అందుకే ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కకూడదు అనేది కూడా అర్థము లేని పరిస్థితుల్లోనూ అయామయములో బ్రతుకుతూ ఉన్నారు ఈ మానవులు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎంత చక్కటి మాట అంట. ఈ లోకానికి మానవుని తీసుకుని వచ్చాడు. అలాగే దేవుని కృపను బట్టి మరి మొట్టమొదటి మాట ఏమైందాం మనము? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ప్రేమ చేత ఎన్నుకున్నాడు అన్నాం. మరి ఈ విశ్వం చేసిన వారిని గుర్తు చేసుకోవాలి. ఈ ప్రకృతిని కలగజేసిన సృష్టికర్తను జ్ఞాపం చేసుకోవాలి.
నిన్ను ఈ భూమి పైన అలా ఉండేది గట్టిపరిచి భూమిని భద్రపరిచి ఇక్కడున్న అన్ని ఫలాలు పండ్లు అన్ని కూడా మన కొరకు రెడీ చేసి మానవుని తయారు చేశాడంటే ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. అయ్యా ఈ పండ్లన్నీ నీవే తినేసాయి, ఈ ప్రకృతి అంతా కూడా నీకు లోబడుతూ ఉంది, నీవు వేలాలి, ఈ ప్రపంచాన్ని నీ వేలాలి అని చెప్పి అధికారమును మానవునికి ఇచ్చాడు. అధికారము దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన మహిమను మానవులు పోగొట్టుకున్నారు. ఆ స్వతంత్రాన్ని గురించి మరి మనం వింటూ ఉన్నాం. మరి భూమి లేకపోతే, ఈ ఆకాశమే లేకపోతే, ఈ మానవుడే లేకపోతే ఎవరండి దీన్ని గుర్తించేది? అవునా? మరి అలాగే దేవుడు చెప్తున్నాడు. మరి మరొక మాట మీకు గుర్తు చేస్తున్నా, స్వతంత్రం గురించి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సృష్టి చేసిన సృష్టికర్త మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడనే మాటకు మీకు కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతూ, దేవుడు మనిషికి ఇచ్చిన స్వతంత్రము గురించి అంశంతో మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి చూడండి, మరి అపోస్తలుడైన పౌలు గారు గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండండి. చప్పట్లు కొడదాం దేనికి కారణం. శరీర వేచల కొరకు నీవు వాడుకోకూడదు స్వతంత్రాన్ని. దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని నీవు శరీరాన్ని కొరకు వాడుకోకూడదు, నీ పాపం కొరకు వాడుకోకూడదు, నీ స్వార్థం కొరకు వాడుకోకూడదు. ఇప్పుడు మానవుడు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ స్వతంత్రాన్ని మీకు ఇచ్చి ఉన్నాను, ఈ స్వతంత్రం ఇవ్వడానికి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచానని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడు నీ శరీర వేచ్చల కొరకు నువ్వు వాడుకోకూడదు, నీ పాపము కొరకు స్వార్థంగా వాడుకోకూడదు. ఈ సమయం సద్వినియోగం చేసుకుని అజ్ఞాని వలె కాకున్నట్లు జ్ఞానంతో నడుచుకోమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సహోదరి సహోదరుడా, మనం దేవుని కొరకు మనం ఉపయోగించుకోవాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, ఆయన రాజ్యము కొరకు ప్రయాసపడాలి, ఆయన నీతి కొరకు మీరు గుర్తు పెట్టుకోండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంట, నీ స్వతంత్రం నీకు ఇచ్చినప్పుడు, అధికారం నీకు ఇచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తన చేయకూడదు. జాగ్రత్త, ఒక మాట చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను, మీరు స్వార్థంగా వాడుకోవద్దండి, పాపం కొరకు వాడుకోవద్దండి, శరీరేచ్ఛల కొరకు వాడుకోవద్దండి, ఆ సమయం వృధా చేయొద్దండి, అజ్ఞాని వల్ల కాకుండా జ్ఞానంతో నడుచుకోండి. స్వతంత్రం మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? సహోదరి కొరకు ప్రాణం పెట్టడానికి, ఏతో చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు ఏం చేయాలి? దాసులై ఉండండి. ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించండి, ఒకరికొకరు ప్రేమ కలిగి బ్రతకండి. ప్రేమ చేత మీరు బ్రతకండి. మీకు ఏమి ఇచ్చాడంటే దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రం ఇచ్చిన దేవుడు మరి ఎందుకో ఎలా వాడుకోవాలి? ప్రేమ కలిగి ఉండుటకు వాడుకోవాలి. నీవు ఎవరైనా చూడండి, ఒక 1000 రూపాయలు నేను ఇచ్చాను అనుకోండి, ఓ సహోదరికి ఇచ్చాను అనుకో 1000 రూపాయలు, అమ్మా నీ ఇంటికి ఖర్చు పెట్టుకో, అమ్మ నీ ఇంట్లో అవసరం పెట్టుకో, ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోయి ఉంటే నీవు ఖర్చు పెట్టుకొని ఇంట్లోకి ఉపయోగించుకోమని నేను ఇస్తే 1000 రూపాయలు ఇచ్చినప్పుడు మరి దాన్ని అనవసరంగా వాడుకుంటే ఎవరు నష్టపోతారు? నష్టపోతారండి? అది ఇప్పించుకొని వ్యర్థంగా ఖర్చు పెట్టిన వారు, అనవసరమైన ఖర్చులు పెట్టిన వారు, మీకు అర్థమయ్యేటట్టుగా
ఉదాహరణ తీసుకొని మీకు క్లారిటీ ఇస్తున్నానండి. 1000 రూపాయలు తీసుకొని ఇంట్లో సరుకులన్నీ తీసుకుంటే కొన్ని రోజులు మనకు గడుస్తుంది ఇంట్లో. అనవసరంగా వాడుకుంటే నేను చూస్తామండి. ఇచ్చిన వాడు చూస్తాడా? చూడడు. మరి నీ దానికి మంచి కార్యక్రమానికి పెట్టుకోవాలి, మంచి దానికి ఉపయోగించుకో, నీకు మేలుకరంగా ఉంటుంది అని దేవుడు కూడా నీకు స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నాడు. స్వతంత్రాన్ని దేవుని కొరకు, ప్రేమ కొరకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి జీవించండి అంటూ ఉన్నాడు. మొట్టమొదటి మాటలు మనం చూసుకున్నట్టయితే మరొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మాట ఏం చెప్పాడు ఆయన? స్వతంత్రాన్ని ఇవ్వడానికి లోబడితిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2వ మాటలో ప్రభు స్వతంత్రం ఎక్కడుంది అనుకుంటున్నాం? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నీకు స్వతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ గనక మనలో ఉన్నాడు. ఆత్మ మనలో పంచిపెట్టాడు దేవుడు. మనం అంత ముందు చదువుకున్నాం కదండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మన దేవుడు మన స్వరూపమెందు మన పోలిక చొప్పున నరులను సృజించాను అంటున్నాడు. నరులు సృజించి ఏం చేస్తాడు? ఆత్మను పంచి పెట్టాడు. ఆత్మ మనలో ఉంది. నాలో ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. నాలో ఆత్మ ఉంది కాబట్టి మీ అందరికీ ప్రేమ చేత వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఆత్మ ఉంది కాబట్టి చేతులు కదులుతున్నాయి, కళ్ళు చూస్తూ ఉన్నాను. ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ దేహానికి విలువ ఉందండి? ఉందా? మరి ఏదో లోపల పని చేస్తా. సహోదరుడా, దేవుడు నీలో ఆత్మ ఉన్నది కాబట్టి, ప్రభు ఆత్మ నీలో ఉన్నది కాబట్టి అక్కడే నీకు స్వతంత్రం ఉండును. 2వ మాట 3వ మాటలో కూడా తెలుసుకోవాలని ఆశ ఉందా? మాట మీకు తెలియపరచు ఉన్నాను. చూడప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయం 7-8 వచనాల్లో కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటి మాట స్వతంత్రం ఉండుటకు మీరు పిలువబడితిరి అనే మాట విన్నారు. 2వ మాట ఏమంట? ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వతంత్రము ఉండును అనే మాట 2వ మాట విన్నారు. 3వ మాట కూడా వింటూ ఉన్నారు. చూడండి నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడంట? పాలు తేనెలు ప్రవేశించే దేశానికి దిగి వచ్చానంట. ఎవరికి ఇక్కడ బానిసత్వంలో ఎవరున్నారు? అక్కడ ఇశ్రాయేలులు ఉన్నారు. అది పరిపాలన ఎవరు నడిపిస్తూ ఉన్నారు? ఐగుప్తులు. వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళు బాధ పెట్టిన వారిని, వాళ్ళ బాధతోనూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఈ బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించలేవా? మా మీద కనికరం చూపలేవా? ఈ బానిసత్వంలో ఇంకా ఎన్ని రోజులని, ఎన్ని సంవత్సరాలని మన హింస ఉంచుతూ ఉన్నారు. వాళ్ళు
అని వాళ్ళ మొర పెట్టినప్పుడంట ఎవరు విన్నారా మొర? యెహోవా దేవుడు విన్నాడు, మన కన్న తండ్రి విన్నాడు, సృష్టి చేసిన సృష్టికర్త విన్నాడు, మన రాజు విన్నాడు, మన కింగ్ విన్నాడు వీరిని విడిపించాలని. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఆకాశము నుండి పైనుండి చూస్తున్న మన కన్న తండ్రి ఆ బిడ్డల్లో దేవుడు ఆ దుఃఖాన్ని చూస్తూ ఆ బానిసత్వం నుండి విడిపించాలి, పాలు తేనెలు ప్రవేశించే దేశానికి నా పిల్లలు పంపించాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడట. దాసత్వము నుండి స్వతంత్రులుగా చేయాలని, వాళ్ళకి ప్రసాదించాలని. ఇశ్రాయేలును అక్కడ ప్రజలు ఉన్నారు, దాసత్వము నుండి దేవుడు స్వతంత్రులుగా ఇవ్వాలని ఒక ఉద్దేశంతోనే దేవుడు దిగి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మూడో మాటగా మనము ఈ బానిసత్వము నుండి విడుదల చేసి స్వతంత్రాన్ని ఇవ్వాలని దేవుడు ఆలోచించాడు. కాబట్టి మరి నాలుగో మాటలోకి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏమనగా, ఏమంట, ఇంకా పాపము చేసేవారు గురించి మాట్లాడుతూ పాపములకు దాస్యత్వము కాకుండుటకు హల్లెలూయా. ఏమంట, పాపము దాసత్వము నుండి స్వతంత్రులుగా ప్రసాదించాలని, ఆ పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి నీవు విడుదల పొందాలంటే యేసు రక్తమే శరణం. ఆ రక్తమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చేవాడై ఉన్నాడు. ప్రతి రోగములను, ప్రతి పాపములు యేసు రక్తము ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా పరిచే దేవుడు. ఆయన కల్వరిశిలలో కార్చిన రక్తము ద్వారా ఆ పాపము నుండి విముక్తి, ఆ దాసత్వం నుండి విముక్తి, ఆ రక్తము ద్వారానే నీకు స్వతంత్రం ఇచ్చిన మన కన్న తండ్రి చెప్తూ ఉన్నాడు. నాలుగో మాటగా మీకు తెలియపరుస్తున్నాను. ఐదో మాటలకి కూడా మనం వెళ్దాం. ఐదో మాట కూడా మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక చూడండి, పౌలు గారి ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు. 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసిన. ఎవరి ద్వారా స్వతంత్రం వచ్చింది మనకు? క్రీస్తు ద్వారా స్వతంత్రం వచ్చింది. యేసు రక్తం ద్వారా స్వతంత్రం వచ్చింది. యేసు రక్తము పాపములు కడిగిన పవిత్రులు చేశాడు కాబట్టి స్వతంత్రాన్ని మనం పొందుకున్నాం. ఈ భూమి పైన స్వతంత్రాన్ని దేవుడు తీసుకువచ్చి ఇచ్చాడు అధికారం మానవులకి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఎన్నో మాట విన్నారు మీరు? 5వ మాటను విన్నారు. ఈ స్వతంత్రము అనుగ్రహించిన క్రీస్తును మనలను స్వతంత్రులుగా చేసిననే మాట మనం విన్నాం. చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును చిక్కకొనుకుడి. ఇక మీదట మీకు ఆ దాసత్వం నుండి మీకు స్వతంత్రాన్ని ఇచ్చానంటున్నాడు దేవుడు. ఇక మరలా నిన్ను దాస్యములోనికి చిక్కుకొనుకున్నట్టుగా. వల ఉంది, ఆ వల వేసినప్పుడు ఆ వలలో చిక్కుకున్నట్టుగా చేప ఎలా అయితే చారుకొని పోతుందో అలా మీ పాపము నుండి విడిపించిన మనకన్న తండ్రి క్రీస్తు నామములో స్వతంత్రం మీకు వచ్చి ఉన్నది కాబట్టి ఆ స్వతంత్రాన్ని మీకు ఇవ్వాలని దేవుడు ఆయన నీ కొరకు బలి అయిపోయాడు. యేసు రక్తము అందరినీ కూడా పవిత్రులుగా పరిచి స్వతంత్రం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము క్రీస్తు నామములో. 5వ మాటగా మనం విన్నాం. 6వ మాట కూడా మనకు గుర్తు చేద్దాం. చూడండి, ఇక్కడ స్వతంత్రాన్ని ఇచ్చిన యేసు క్రీస్తు ప్రభు దాసత్వంలోనికి పోకున్నట్టుగా నీ పాపం నుండి శాపం నుండి విడిపించి స్వతంత్రాన్ని ఇచ్చినట్టుగా చూసి ఉన్నాం, విన్నాం. మరి 6వ మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనమును
అప్పుడు సత్యము సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యనని ఏమంట? సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా చేస్తుంది సత్యం. సత్యమే నీ వాక్యం, వాక్యమే సత్యం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు పరిశుద్ధులు, నీతిమంతులు, నిష్కలంకం లేనివారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉందరు. మీరు పరిశుద్ధులుగా స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. సహోదరి, మీ కొరకు ఆయన నేను విడిపించి దాసత్వముల నుండి, పాపాత్ముల నుండి నేను విడిపించి స్వతంత్రాన్ని ఇచ్చినట్టుగా మనం లేఖనాలు చూసుకొని ఉన్నాం. మరి 6వ మాట కూడా మీరు విన్నారు. 7వ మాటలోకి మనం వెళ్దాం. హితోపదేశకాండం 8వ వచనం. సత్యమే మిమ్మల్ని స్వతంత్రంగా చేసేను అనే మాట మనం విన్నాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను శుద్ధింపవలెను. ఆయనంటే ఎవరు? దేవుడు. ఆయనంటే ఎవరు? నీ రాజు. ఆయనంటే ఎవరు? నీ కింగ్. నువ్వు తిని నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. నీ కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. నీ భూమిపైన తిను. ఆదామును చూపించాడు. ఆదాముని ప్రకృతి అన్నిటిని కూడా తెలియపరుస్తున్నాడు. ఆదామును పిలిచి చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా నీవన్నీ తిను, ఇవన్నీ తృప్తి పొందు, ఈ ప్రపంచాన్ని నీ వేలిన తర్వాత ఈ పండ్లన్నీ నీ కోసమేనాయన, నువ్వు తిని తృప్తిగా భూమిపైన నీవు నివాసము చెయ్యని చెప్పి ఆయన మహిమను ఆయనకిచ్చి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు చెప్పిన మాట లోబడ్డా? దయ్యము చెప్పిన మాట విన్నాడా? దయ్యము మాట విన్నాడు కాబట్టి, అపవాది మాట విన్నాడు కాబట్టి, లూసిఫర్ మాట విన్నాడు కాబట్టి, సాతాను మాట విన్నాడు కాబట్టి అవతార పాపము చేశాడు. ఆ పాపమే ఇలా కరోనా వైరస్ లాగా ఎలా అయితే వ్యాపించి ఉందో అలాగే అందరికీ కూడా బాల్యము నరని హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డదైపోయింది. ఎందుకంటే మన మూలపరచుడు మన ఆదాము, మన తండ్రి, ఆయన ద్వారా నుండి వచ్చిన సంభవం అది. అలాగే వచ్చినది పాపం. పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం మానవునికి లేదు, కానీ వాళ్ళు చేసిన పాపానికి మరణం వచ్చింది మానవునికి. మాట వినలేకున్నందుకే మరణానికి సంభవించింది. దేవుడి మాట వినితే ఆయన మహిమలోనే ఉండేవారు. ఆయన మాట తిరస్కరించాడు కాబట్టే, ఆయన మాటను వ్యతిరేకించాడు కాబట్టే, ఆయన మాటను గుర్తు పెట్టుకోలేదు కాబట్టే, దేవుని విసర్జించాడు కాబట్టే మానవునికి మరణం వచ్చింది. అందుకే నరలారా తిరిగి రమ్మని ఇచ్చాడు. చూసావా, ఈ తిను సమృద్ధిగా ముందు అని చెప్పిన ఆదాము ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది ఎన్నో మాట అండి? 7వ మాట. 8వ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అక్కడ కీర్తనలకు రండి. ఆసాపు కీర్తన 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పురాత కాలము అంటే, పురాతం అంటే ఏంటంట? క్రీస్తు పూర్వం అని కూడా మనము అనవచ్చు. మొదలుకొని ఏమన్నాడట? దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలగ చేయవాడు ఆయనే. ఆయన తప్ప నీకు రక్షణ రాదు. ఆయన తప్ప నిన్ను రక్షించేవాడు లేదు. నీ మోక్ష మార్గాన్ని తీసుకొని పోయేవాడు లేదు ఆయన తప్ప. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి ఎంతకు మీరు చేరగలరు. కానీ వేరే మతాలు మార్గాలు ఏమీ లేవు అని లేఖనాలు తేల్చి చెప్పేశాడండి దేవుడు. సహోదరి సహోదరుడా, ఎంత చక్కటి మాట మరి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు.
దేశమును మహారక్షణ కలగచేయవాడు ఆయనే. ఆయన సృష్టి చేసిన సృష్టికర్త. నిన్ను రక్షించలేడా? నిన్ను నిర్మించిన నిర్మాత, నిన్ను సృష్టి చేసిన సృష్టికర్త, నీకు మెదడు ఇచ్చినవాడు, కిడ్నీలు ఇచ్చినవాడు, నరాలు ఇచ్చినవాడు, మాంసం ఇచ్చినవాడు, ఊపిరితిత్తులు ఇచ్చినవాడు, అన్నిటిని కూడా శరీరం అంతా కూడా టోటల్ గా మానవుని తయారు చేసిన వ్యక్తి ఆయన రక్షించలేడా? రక్షించే అధికారం ఆయనకు లేదా? చెప్పండి. ఉంది. ఆయన రక్షించేవాడు. కాబట్టి మన 2025 సంవత్సరం కిందట క్రీస్తుని లోకానికి రక్షించడానికి ఆయన పంపాడు. ఆయన మార్గాన్ని చూపడానికి, మంచి దారులు నడవడానికి, మార్గాన్ని ఎంచుకోవడానికి వచ్చాడు. మతాలు చుచ్చులు పెట్టడానికి రాలేదు క్రీస్తు. మానవులందరూ ఒకటే, దేవుని స్వరూపంలో ఉన్నవారు మీరందరినీ తెలియపరిచాడు. అది మంచి మార్గము కాదు. సహోదరుని ప్రేమిస్తే మంచి మార్గం, ద్వేషిస్తే పాతాళం. నీ ప్రేమిస్తే పరలోకం, ప్రేమించలేకపోతే పాతాళం నీకు ఇస్తానని తెలియపరిచిన వాడు క్రీస్తు. చప్పట్లు కొడదాం దేవునికి. ఎన్ని మాటలు విన్నారండి? ఎన్ని మాటలు? 8 మాటలు విన్నారు. మరి 9వ మాట కూడా వినాలని ఆశ ఉందా? ఆశ ఉందా? 9వ మాట కూడా మనం విందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఏమంట? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? యెహోవా యందు. యెహోవా అంటే ఎవరు? దేవుడు వల్ల. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. ఉన్నత స్థాయిలో నేను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొట్టు చెప్పట్లు. ఉన్నత స్థలంలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. కింద వారిగా కాక పై వారిగా చూడాలని ఆశ ఉంది ఆయనకి. ఒకరికి చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు నా బిడ్డలో. చెప్పేవారుగా ఉండాలి. నీతివంతులుగా ఉండకూడదు నా బిడ్డలో. పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. పాతాళానికి పోయేవారిని వెతికి రక్షించడానికి నా బిడ్డలకు అధికారం నేను ఇచ్చి ఉన్నానంటున్నాడు ఆయన. నశించిపోయే ఆత్మలను సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నశించిపోయే ఆత్మలు వెతికి రక్షించని అధికారం నా బిడ్డలకు నేను ఇచ్చి ఉన్నాను. స్వతంత్రాన్ని ఇచ్చాను నేను. లోకంలో ఎక్కడ వేయడానికి స్వతంత్రాన్ని నేను ఇచ్చాను. భూమి పైన వెళ్ళు సువార్త ప్రకటించు. వాళ్ళు నశించిపోతే నాకు ఇష్టం లేదు. ఒక ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదు. భూమి పైన పాతాళానికి పోవడం నాకు ఇష్టం లేదు. కానీ నా బిడ్డలందరూ నాలో నుండి వచ్చిన వారు, నా స్వరూపము, నా సొగసు, నా అందాన్ని ఉంచాను, నాలో నుండి తీసి ఉన్నాను, నా ఆత్మలో పంచి పెట్టాను. నా ప్రియాతి ప్రియ బిడ్డలు, నా ఇష్టమైన బిడ్డలు నా దగ్గరికి రావాలి పరలోకం. ఎందుకంటే ఇక్కడ కన్నీరు కార్చారు, దుఃఖించారు, ఓదార్పు. అక్కడ మన పరలోకం ఏడుపులు, కన్నీరు, దుఃఖం ఏమాత్రం ఉండదు. పరలోక ఆనందం, సంతోషం, ఆదరణ నా బిడ్డలకు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి 9వ మాటలు ఉన్నత స్థాయిలో నిన్ను ఉంచాలనుకుంటాడు. పాపం నుండి, దాసత్వము నుండి విడిపించి నిన్ను పరిశుద్ధంగా నీతిమంతునిగా తీర్చాడు. ఈ స్వతంత్రం నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. మరి నీ పాపాత్మరాలు కాదు, నీతివంతురాలు కాదు. పరిశుద్ధులు మీరందరూ. పరిశుద్ధురాలు నువ్వు, పరిశుద్ధుడివి నువ్వు. దేవునిలో నుండి వచ్చిన వారు మీరు. దయ్యం పిల్లలు కాదు మీరు. దేవుని బిడ్డలు. మీ క్రియలు చట్టమైతే నీ నోటితో కొని విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షిగా బ్రతుకు. సాక్షిగా బ్రతకండి. ఆయన్ని వెతకండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. నీ చేతిలోనే ఉంచి ఉన్నాడు దేవుడు. మంచి ఏదో చెడు ఏదో ఆలోచించడానికి నీ చేతులను ఉంచాడు దేవుడు. మంచి ఏదో దాన్ని స్వీకరించు, దాన్ని పాలవు. నువ్వు దేవునిలో ఎంచబడతావు. నేను ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటాను. భలే నమ్మకమైన దాసురాలా, భలే నమ్మకమైన దాసుడా, నీ యందు నేను ఆనందిస్తూ ఉన్నానంటాడు పైనుండి చూసి ఆయన.
కొర్నేలు ఎలా గుర్తించాడండి? అయ్యా, నీ చేసిన దానా ధర్మాలు నా యొక్క చేరాయని చెప్పాడు దేవుడు. కొర్నేలు ఏం చేశాడు? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఎవరు చెప్తున్నారు మాటలు? దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు. అబ్రహామును బట్టి ఎవరు సంతోషిస్తూ ఉన్నారు? దేవుడే సంతోషిస్తూ ఉన్నాడు. ఉదరాలు బట్టి ఎవరు సంతోషిస్తున్నారు? దేవుడే సంతోషిస్తున్నాడు. ఇదందరినీ గుర్తించిన దేవుడు నిన్ను గుర్తించలేడా? నీ చేసే దాన ధర్మాలు గుర్తించలేడా? నీ చేసే ప్రార్థన గుర్తించలేడా? ఆ దాసత్వంలో నుండి వారిని ప్రార్థన చేసినప్పుడు ఆ మొర ఆలోకించి ఆయన పాలు తేనెలు ప్రవేశించే దేశానికి నడిపించలేదా? ఎసర్నండి. ఆయనతో పాటు వెళ్ళిన వారి ప్రవేశం ఉంది, కానీ ఆయన నడిపించే నాయకత్వము అన్ని సంవత్సరాలు వాళ్ళతో పాటు నడిపించిన వాడు. ఇప్పుడు నేను ఎలా అయితే ఈ 2025 సంవత్సరంలో ఇలా నిలబడి మీ అందరికీ నేను బోధిస్తూ ఉన్నాను, నేను మార్గంలో నడిపిస్తున్నాను, క్రీస్తు అడుగుచాడులు నడిపిస్తున్నాను, అలాగే మోషే కూడా ఆనాడికి క్రీస్తు పూర్వములో ఆయన కూడా అలాగే నడిపిస్తూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవేశించే దేశానికి నడిపిస్తున్నాడు. ఈయన చేసిన చిన్న పొరపాటుకి ఆయనకి ప్రవేశం లేకున్నట్టు చేశాడు. చూసావా? మరి ఇన్ని సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు, వారితో పాటు పాలు పంచుకున్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రవేశం ఇవ్వలేదండి. అందుకే మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. తప్పు మీరు చేయవద్దండి. దేవునికి వ్యతిరేకంగా బ్రతకద్దండి. చెడ్డ తలంపులు నీళ్ళు ఉన్నట్టయితే ఒప్పుకొని విడిచిపెడితేనే దేవుడు బహుగాని ఆశీర్వదిస్తాడు. సహోదరి సహోదరుడు, దేవుడు మనిషికి ఇచ్చిన స్వతంత్రం గురించి మీరు విన్నారు. ఎన్ని మాటలు విన్నారు? ఎన్ని మాటలు? 9 మాటలు మీరు విన్నారు. మొట్టమొదటి మాట ఏంటంట? స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితిరి అనే మొట్టమొదటి మాట. రెండో మాట, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్ననో అక్కడే స్వతంత్రం ఉన్నది అనే మాట. స్వతంత్రము ఉన్నది అనే మాట మనం విన్నాం. రెండో మాట. మూడో మాట మనుషులు దాసత్వము నుండి స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఇశ్రాయేలులకు పిలుపునిచ్చి దాసత్వం నుండి విడిపించి మరి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో మాట. నాలుగో మాట, పాపము దాసత్వముల నుండి స్వతంత్రం ఇవ్వడానికి పాలు తేనెలు ప్రవేశించే దేశానికి దేవుడు నడిపించాడనే మాట మనం విన్నాం. అక్కడ ఐదో మాట కూడా మనం చూసుకున్నట్టయితే, ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు క్రీస్తు మనలో స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు నామములో మన స్వతంత్రులుగా చేశాడు. ఐదో మాట. ఆరో మాట సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను అనే మాట మనం విన్నాం. ఏడో మాట, నీవు తిని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమునన్నిటినీ ఆయనను ఏం చేయాలి? స్తుతించవలెను. కృతజ్ఞత కలిగి ఉండాలని ఆ స్వతంత్రాన్ని నీకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎనిమిదో మాట, దేశములో మహారక్షణ కలగజేయవాడు ఆయన తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వరు లేరు. ఆయన రక్షించాడు కాబట్టి నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడనే మాట తెలియపరిచాడు. తొమ్మిదో మాట, దేశం యొక్క తన ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించాలని దేవుడు సెలవిచ్చి ఉన్న ఇదే వాక్కు అనే మాట మనం తెలుసుకున్నాం. వాగ్దానం చేస్తున్నాను, నీ కింద వానిగా కాక పైవానిగా నేను ఉంచుదును అనే మాట. ఈ 9 మాటలు కూడా మరి ఏమి ఇచ్చాడంట దేవుడు? ఈ అంశం ఏం చెప్పుకున్నాం మనము? దేవుడు మనిషికి ఇచ్చిన స్వతంత్రము. మరి బైబిల్లో చెప్తున్న మాటల స్వతంత్రం గురించి మీరు విన్నాను. మరి ఇప్పుడు ఏమొస్తుంది నాయన? ఇప్పుడు వచ్చేది 15వ తారీఖుకి స్వతంత్ర దినోత్సవం చేసుకుంటూ ఉన్నారు. మరి ఎవరిచ్చారు స్వతంత్రం? ఎవరిచ్చారు మీ అందరికీ? మానవులకి దేవుడే ఇచ్చాడు. చాలా మందికి సత్యాన్ని తెలియపరచాలండి. మీరు
స్వతంత్రాన్ని దేవుడు మనందరికీ కూడా భూమిని ఇచ్చాడు. భూమిని మీద మనం నివాసం చేయడానికి మానవునికి అధికారం దేవుడు ఇచ్చాడని బైబిల్ చెప్పిందని అనేక మందికి తెలియపరచాలి. మరి మనం బైబిల్ లేఖనాలు సెలవిస్తూ సృష్టి చేసిన సృష్టికర్త మరి స్వతంత్రాన్ని ఇచ్చాడు మానవునికి. అర్థమైందా? దేవుడే భూమి ఆకాశం కలగ చేయకపోతే, మానవునే తీసుకురాకపోతే నీవు ఉండేవాళ్ళా, నేను ఉండేవాళ్ళే? చెప్పండి. దేవుని చిత్తం ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ రోజు మనం వాక్యం వినడానికి మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. సోదరి సోదరుడు, మేమందరం కలిసి అంటే ఏం చేయాలి తెలుసా? నిద్రపోకూడదు. మనమందరం కలిసి ఏం చేయాలి తెలుసా? విన్నది బయటికి పోతే మర్చిపోకూడదు. మనమందరం ఏం చేయాలి తెలుసా? కలిసి కట్టుకొని ప్రేమ చేత ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మనమందరం ఏం చేయాలంట? ఆయన పని ఉంది, ఆయన పని ఉంది. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదటి మీరు వెతకండి. వెతకాలి. మనం అందరము కలిసి కట్టుకొని సభలు ఏర్పాటు చేయాలి, మీటింగ్లు ఏర్పాటు చేయాలి, అనేక మందిని నడిపించాలి. నశించిపోయే ఆత్మలు అక్కడికి వస్తాయి. సభలు ఏర్పాటు చేసే కొన్ని మాటలన్నా నీవు చేసే ప్రయత్నం, కొన్ని మాటలు వాళ్ళు విన్నారనుకో, అప్పుడు వాళ్ళు మార్పు వచ్చి దేవుని దగ్గర తిరిగారనుకో, నీ భలే మంచి దర్శనాలని చెప్పి అక్కడ నీకు బోనస్ ఇస్తాడు దేవుడు. నీకు బోనస్ ఇస్తాడు పరలోకంలో. సహోదరి సహోదరా, ఈ 9 మాటలు కూడా మీ హృదయంలో ఉంచుకొని, స్వతంత్రం దేవుడు ఇచ్చాడు మనకు. మన దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని మనం స్తుతించాలనే విషయాలు మీకు స్వతంత్రం గురించి మీకు తెలిసి ఉన్నదని ఇంతవరకు దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక.